హైదరాబాద్ నగరంలో హైడ్రా మరొక సూచన చేసింది. అదేంటి అంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కునేవాళ్ళు కానీ ఫ్లాట్లు కొనుక్కునేవాళ్ళు కానీ అవి చెరువుల మీద ఆక్రమణకు గురై బిల్డింగ్లు కట్టినరా, లేకపోతే నాలాల మీద అక్రమంగా ఆక్రమించుకొని వాటి మీద ఇల్లు కట్టినరా, అవన్నీ ధృవీకరించిన తర్వాతనే మీరు ఇల్లు కొనుక్కోండి, ఫ్లాట్లు కొనుక్కోండి అని చెప్తున్నారు. కానీ ఎవరు ధృవీకరించాలి? ఎందుకంటే ఇంతకుముందు కూడా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉంది, లేదా గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది, వాటర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంది. అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని వాడు కొనుక్కున్నారు. కానీ సడన్ గా ప్రభుత్వం మారి విధానం మారంగానే అవేవి వెరిఫై చేయకుండా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన వాటిని కూడా కూడగొట్టేశారు. అంటే మరి ఇప్పుడు ఎవరు ధృవీకరించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ? సో డెఫినెట్ గా ఈ శాఖలు ఏవైతే ఏర్పడతాయో వాళ్ళు ఒక అవగాహనతోటి ప్రజలకు అవగాహన క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్లే ఒక శాఖను పెట్టుకోనో లేదా ఒక ఆఫీసర్ని పెట్టుకోనో, ఇగో ఇవి నాలాలు ఆక్రమించి కట్టిన బిల్డింగులు, ఇవి చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగులు అని చెప్పేసి పెట్టుకొని ఎవరైనా ఒక ఇల్లు, ఫ్లాటు, అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నప్పుడు వీళ్లే పర్మిషన్ ఒక లెటర్ ఇవ్వాలి. ఇగో ఇక్కడ నాలాతో నిర్మించలేదు లేదా చెరువులలో నిర్మించలేదు, ఇది క్లియర్ పర్మిషన్ ఉంది, క్లియర్ టైటిల్ ఉంది అని వీళ్ళు ఒక హైడ్రా నుంచో మరొక విధానమైన ప్రక్రియ ద్వారా ఇలాంటి పర్మిషన్లు ఇచ్చినట్లయితే డెఫినెట్ గా ప్రజలు ధైర్యంగా ఇల్లు కొనుక్కుంటారు. కానీ వీడు జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు, ఫ్లాటో కొనుక్కుంటే రకరకాల విధానాలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతూ వాళ్ళని నష్టపరుస్తూ మరి దానివల్ల ఎవరు లాభం పొందుతున్నారని అర్థం కావట్లేదు. కానీ ప్రజలైతే నష్టపోతా ఉన్నారు, ప్రజలు భయభ్రాంతులు అవుతా ఉన్నారు. ఈ విధంగా హైదరాబాద్ నగరం అయితే అప్రతిష్ట పాలవుతా ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది అని చెప్పేసి చాలా మంది రియల్ ఎస్టేట్ ఓనర్స్ కూడా ముత్తుకుంటా ఉన్నారు. సరే, వాళ్ళ సంగతి పక్కా పెట్టండి బిజినెస్, కానీ కొనుక్కోవాలన్న ప్రజలు మాత్రం కొనుక్కోవాలి హైదరాబాద్ అంటే భయపడిపోతా ఉన్నారు. సో డెఫినెట్ గా దీనికి సమాధానం ఎవరి దగ్గర ధృవీకరించుకోవాలి అనేది ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. అప్పుడు ప్రజలు సులభంగా వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక ఆర్డర్ తీసుకొని, ఓకే మా టైటిల్ క్లియర్గా ఉంది, మా ఇల్లు, మా ఫ్లాట్ భద్రంగా ఉన్న స్థలంలో మేము కొనుక్కున్నాం, ఎందుకంటే వీళ్ళు మాకు పర్మిషన్ ఇచ్చారు అన్న ధైర్యంతో ఇల్లు కొనుక్కుంటే వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. కానీ ఎప్పుడు కొలగొడతారో తెలియకుండా వాళ్ళని ఇల్లు కొనుక్కోవాలన్నా వాళ్ళు కొనుక్కోలేరు. ఇది హైదరాబాద్కి ఒక మచ్చలాగా ఏర్పడుతుంది తప్పితే ఇది హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధికి అయితే దోహదం చేయదు. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాలు తీసుకున్నప్పుడు ఆలోచించాలి.